హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని మనకు ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఎలాంటి పదార్థాలు వాడితే హెల్తీగా ఉంటామో సార్ని కనుక్కొని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. అండ్ బీపీ గురించి చెప్తే కనుక బీపీ పెరగడానికి కారణాలు ఏముంటాయి సార్? ఇప్పుడు మీరు ప్రెషర్గా బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. అవును. ప్రెషర్గా బాడీలో ఎందుకు ఉంటుంది? నీ నీ బుర్రకి మైండ్కి ఒక గంటకి 45 లీటర్ల బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. అప్పుడే ఆ టాక్సిన్స్ అన్ని తీసుకొని బయటికి డ్రైన్ అవుతుంది. ఆ బ్రెయిన్ సెల్స్కి కావాల్సినంత ఆక్సిజన్ అందుతుంది. ఎప్పుడైతే మీకు బ్లాక్స్ ఏర్పడి బ్లడ్ సిస్టంలో ఎక్కడైనా బ్లాక్స్ ఏర్పడి అడ్డంకులు వచ్చినాయో, బ్లడ్ ఎప్పుడైతే థిక్ అయిందో, మందమైందో, అప్పుడు హై ప్రెషర్లో బ్లడ్ని పంప్ చేయాలి. ఎందుకంటే బ్రెయిన్ అడుగుతుంది 45 లీటర్లు నాకు కావాలా గంటకి, నువ్వు నోరు వేసుకొని పంప్ చేయంటది. సో ఆ ప్రెషర్ తట్టుకోలేక బ్రెయిన్లో నరాలు, స్మాల్ వెయిన్స్, ఆర్టరీస్ బ్రేక్ అయిపోతాయి. ఓకే. అప్పుడు పెరాలసిస్లు, రకరకాల స్ట్రోక్లు వచ్చేదాని ఛాన్స్ ఉంది. సో బీపీ బాగా కంట్రోల్ ఉండాలంటే సేమ్ బీపీ షుగర్ రెండు అన్నదమ్ముల్లాగా. సో ఇది ఉంటే అది వస్తుంది, అది ఉంటే ఇది వస్తుంది. ముఖ్యంగా బ్లడ్ థిన్గా ఉండేదానికి మిల్లెట్స్ భోజనం చేయడము, వాకింగ్ చేయడము, వెల్లుల్లి 3 వెల్లుల్లి నోట్లో వేసుకొని చిన్నగా నములుతా మార్నింగ్ వాకింగ్ అప్పుడు ఆ జ్యూస్ మింగుతూ ఉండడము, అల్లము ముక్క చిన్నగా నములుతూ ఉండడము, తిప్పతి కషాయము, పారిజాతం కషాయము, కొన్ని రకాల రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ అవాయిడ్ చేసి, మైదాలు, చక్కెర, బ్రాయిలర్ కోళ్ళు అవాయిడ్ చేసి, మీరు సాయంత్రం పొద్దున్నే హెవీగా తిని సాయంత్రం అర్లీగా డిన్నర్ తక్కువగా తినడం, ఇవన్నీ చేస్తే బీపీ 100% కంట్రోల్లోకి వస్తుంది. కోపం ఉంటే బీపీ వస్తుందని కాదు, బీపీ ఉండే వాళ్ళకి కోపం వస్తుందని కూడా కాదు, బీపీ ఉండి శాంతంగా ఉండే వాళ్ళు కూడా ఉండారు. మీకు కోపం తెచ్చుకుంటే బీపీ ఉండే వాళ్ళకి బీపీ ఎక్కువ అవుతుంది, అంతేగాని కోపం తెచ్చుకునే తర్వాత బీపీ వచ్చేది. సో బయలాజికల్గా బాడీలో చాలా మార్పులు జరుగుతాయి, దాంతో బీపీ వస్తుంది. సో దాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. అట్లని చెప్పి మాత్రలు ఆపేయకూడదు, ఇవన్నీ చేసినాక మాత్రలు ఆపకూడదు. ఎందుకంటే ఒక్కరోజు మందు వేసుకోకపోతే కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. కాబట్టి మీరు బీపీ ఎవరింట్లో ఉందో వాళ్ళందరూ 2000 పెట్టి మిషన్ కొనుక్కోండి. ఇంట్లో అందరూ వారానికి ఒకసారి బీపీ ఉండే రోజు చూసుకోండి, ఒకసారి 1 నిమిషం పని అది చూసుకొని దాన్ని బట్టి మీరు బాగా ఈ లైఫ్ స్టైల్ని మార్చుకున్నాక మీ ఆరోగ్యం బాగుంది అనుకునేటప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో చిన్నగా టేపర్ చేసుకుంటా, ట్యాబ్లెట్ తగ్గించుకుంటా ఒక 3 to 6 monthsలో పూర్తిగా ట్యాబ్లెట్ నుంచి బయటపడేదానికి ఆస్కారం ఏమో చూసుకోండి. బీపీ మీటర్ మాత్రం తప్పకుండా కొనండి. అందరూ నార్మల్ కావాలంటే ఏం చేయాలి సార్ చిట్కా? అదే పూర్తిగా రైసు, గోధుమలు, మైదా, కాఫీ, టీ, పాలు, చక్కెర, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు ఆపేసి పొద్దున్నే మిల్లెట్స్, సాయంత్రం జొన్న రొట్టెలు, ఫుల్ వాకింగ్, రోజంతా వాకింగ్, వెల్లుల్లి, అల్లం జ్యూస్ చిన్నగా తాగడం. సో వెల్లుల్లి మీకు కారం అనిపిస్తే అంత పచ్చి కొబ్బరి మొక్క పెట్టుకొని దాన్ని కలిపి తినండి. మీకు కారం లేకుండా చిన్నగా జ్యూస్ స్లోగా మింగుతూ ఉంటే బ్లడ్ థిన్ అవుతుంది.